బ్లౌజ్ ఈ మెథడ్లో కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా? మీరు ఎక్కడెక్కడ డబ్బులు ఇచ్చి నేర్చుకున్నా సరే మాకు కరెక్ట్గా బ్లౌజ్ కుదరడం లేదు, ఏదో ఒక ప్రాబ్లం, చంక దగ్గర ముడతలు రావడం కానీ, సో చెస్ట్ దగ్గర లూజ్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేటప్పుడు ఒక్కసారి ఈ కొన్ని టిప్స్ ఫాలో అయ్యి బ్లౌజ్ కట్ చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఫస్ట్ మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్న బ్లౌజ్ యొక్క నడుము సైజ్ వచ్చేసరికి 31 ఇంచులండి. ఈ 31 ఇంచులు మనము 4 భాగాలు చేసుకోవాలి. ఫస్ట్ 2 భాగాలు చేసుకుంటే 15.5, అదే 4 భాగాలు చేసుకున్నామే అనుకోండి మనకి 7.75 ఇంచులు వస్తుంది. సో ఫస్ట్ లైన్ మనకి కింద ఎడ్జెస్ అన్నీ కూడా సమానంగా ఉండాలి, ఎగుడు దిగుడు లేకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా ఒక లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే మరొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా మార్క్ చేసుకొని ఈ 7.75 ఇంచుల్ని ఇలా టేపు తోటి పెట్టేసి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేశాను చూడండి. ఈ 1 ఇంచ్ వచ్చేసరికి మనము బ్యాక్ బ్లౌజ్కి ఏంటి అంటే బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా, సో ఆ డాట్స్ గురించి 1 ఇంచ్ అన్నమాట. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల గురించి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసరికి మనకి మీరు ఈ బ్లౌజ్ పొడవని ఎలా చూసుకోవాలి అని ఒక డౌట్ ఉంటుందండి. మీరు ఏంటి అంటే ఒకసారి మనము ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, కొలతా బ్లౌజు, లేదు అంటే మీరు మెజర్మెంట్ చూసుకునేటప్పుడైనా సరే నోట్ చేసుకుని ఉంటారు. ఎప్పుడైనా సరే మీకు కొలతా బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్యాక్ డాట్ ఉంటుంది, ఈ బ్యాక్ డాట్ని ఇలా కొంచెం లాగితే మనకి క్లాత్ అనేది కొంచెం సాగుతుంది. సో ఇక్కడ వరకు చూసుకోవాలి. మనకి ఇంతవరకు చూసుకుంటే 13.5 ఇంచులు వచ్చింది చూడండి. ఈ 13.5 ఇంచుల్ని ఇలా మనము కింద ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ మార్క్ చేసాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి పైకి పెట్టుకోవాలి. 13.5 ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ చివర కూడా మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల గురించి మనం ఇక్కడే మార్క్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఇప్పుడే ఖర్చుల గురించి మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, మీరు కటింగ్ చేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదండి. మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మనం చక్కగా కట్ చేసేవచ్చు, స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా? సో ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ 2 మార్కింగ్స్ని కూడా కలుపుతూ ఈ 2 లైన్స్ని కలుపుతూ ఇలా పొడవుగా లైన్స్ అనేవి మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి నడుము లూజు ఎంత వచ్చింది? 31 ఇంచులు. అంటే నడుము లూజుని బేస్ చేసుకునే మనం చెస్ట్ లూజుని కూడా మార్క్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్. మీరు ఆది బ్లౌజ్ చూసి చెక్ చేసి బట్ అదంతా కూడా వేస్ట్, టైం వేస్ట్. అలాంటప్పుడు ఇలా చూడండి, 31 ఇంచెస్ని మనము 4 భాగాలుగా చేసుకుంటే 7.35 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 7.35కి 1.25 కలుపుకోవాలి. ఎందుకు 1.25? మనం కట్ చేస్తున్న బ్లౌజు పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట. 1.25 కలుపుకుంటే మనకి ఎంత వచ్చింది? 9 వచ్చింది. అంటే మనకి ఈ 9 × 4 వేయండి. ఇక్కడ ప్లస్ వేస్తాను, సారీ. 9 × 4 వేస్తే ఎంత వచ్చింది మనకి? 36 ఇంచులు. అంటే ఇప్పుడు మనం కట్ చేస్తున్న బ్లౌజు మొత్తము ఎంత అంటే చెస్ట్ లూజు 36 ఇంచులు అన్నమాట. ఓకేనా? నడుము లూజు 31, చెస్ట్ లూజ్ 36. ఓకే? ఈ విధంగా మనము ఇలా ఈజీగా సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చెస్ట్ లూజు మనకి ఎంత వచ్చింది? 36లో 4వ భాగము తీసుకోవాలి, అంటే 9 ఇంచులు. ఈ 9 ఇంచుల్ని చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కూడా ఈ చివరి వరకు ఇలా ఎక్కడ వరకు అయితే 9 వస్తుందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల గురించి. ఎప్పుడైనా బయట కస్టమర్స్ స్టిచ్ చేస్తున్నాము అంటే 1.5 ఇంచులు లేదా 2 ఇంచులు ఖర్చులు తప్పకుండా పెట్టుకోవాలి. ఓకేనా? లేకపోతే వాళ్ళు మళ్ళీ మొత్తము స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అడిగే వాళ్ళు కూడా ఉంటారండి. కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు, కొంతమంది అడుగుతారు ఎందుకంటే ఖర్చులు తక్కువ పెట్టారు అని. సో అందుకోసం మనం ముందు జాగ్రత్తగా 2 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ షోల్డర్ గురించి, నెక్ గురించి. షోల్డర్ గురించి, నెక్ గురించి ఇక్కడ కూడా మనము బ్లౌజ్ తీసి చూడాల్సిన అవసరం లేదు. నడుము లూజ్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవచ్చు. 3 ఇంచులు వచ్చేసరికి మనము షోల్డర్ గురించి మార్క్ చేసుకోవాలి. అలాగే మిగతా 2.5 ఇంచులు వచ్చేసరికి నెక్ గురించి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇది, అందుకోసం. అదే చిన్న సైజ్ అయితే మనము 5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ షోల్డర్ దగ్గర నుంచి చంక డౌన్ గురించి 6 ఇంచులు తీసుకోవాలి. అలాగే ఈ చివర కూడా 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుందండి, క్రాస్ పోకుండా వస్తుంది అన్నమాట. అంటే ఎగుడు దిగుడు వచ్చింది అనుకోండి, ఎక్కడో దగ్గర మిస్టేక్ అయితే తప్పకుండా ఉంటుంది. సో అందుకోసం మనం ముందుగానే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి కట్ చేసాం అనుకోండి, బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా బాగా అద్దినట్టుగా కుదురుతుంది. ఓకేనా? ఇప్పుడు స్కేల్ తోటి లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం ముందుగానే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం చెస్ట్ లూజ్, చూసారా? ఈ చెస్ట్ లూజు
నడుము లూజు ఈ రెండు కూడా ఇలా కలుపుకొని అంటే ఒక స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్స్ అనేవి వస్తాయి, మార్కింగ్ చేసుకోవాలి. సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ యొక్క ఆర్మ్ రౌండ్, ఈ రౌండ్ వచ్చేసరికి 1.5 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, ఇలాంటి కర్వ్ స్కేల్స్ ఉంటాయి మనకి, బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. రౌండ్ షేప్ కరెక్ట్గా తీయని వాళ్ళకి ఏంటి అంటే ఇలాంటి కర్వ్ స్కేల్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి రౌండ్ వచ్చేసిందో. అదే మనం హ్యాండ్తో అనుకోండి పైకో కిందకో ఏదో ఒక డిఫరెన్స్ వస్తుంది, బట్ ఇలా రౌండ్గా గీసిస్తే కరెక్ట్గా మనకి నడుము లూజు మనకి ఎంత వచ్చింది, 7.30 వచ్చింది కదా. ఈ 7.30 కరెక్ట్గా ఈ రౌండ్కి మ్యాచ్ అవ్వాలి. ఓకేనా, మ్యాచ్ అయితేనే మనం కట్ చేస్తున్న బ్లౌజ్ కరెక్ట్గా కట్ చేస్తున్నాము, అలాగే ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. అయితే ఈ యొక్క బ్లౌజ్ నెక్ డీప్ వచ్చేసరికి చూడండి ఇక్కడ నేను 9 ఇంచుల వరకు తీసుకుంటున్నానండి. చూడండి ఓకేనా, ఈ కస్టమర్ మనకి నెక్ డీప్ అంటే డీప్ నెక్కే పెట్టమన్నారు. డీప్ నెక్ అంటే ఏంటి, 9, 9.5, 10 ఇలా ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ కూడా మనకి డీప్ నెక్లేని. ఓకేనా, సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి చక్కగా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి రౌండ్ షేప్ అంటే ఈ కర్వ్ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాపుల్లోని ఈ కర్వ్ స్కేల్స్ ఉంటాయండి. మనకి 25 రూపీస్ అలా తీసుకుంటారు, తక్కువ కాస్ట్లోనే. సో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఇది బిగినర్స్కి ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇదే స్కేల్ మళ్ళీ ఇక్కడ పెట్టేసి మనం చక్కగా మార్కింగ్ చేసుకోవచ్చు. పైన మనం 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులకి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటే బ్యాక్ రౌండ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది అన్నమాట. అంటే మరీ దగ్గరికి కాకుండా చాలా బాగా వస్తుంది. ఓకేనా, సో ఇంతవరకు క్లియర్ కదండి. ఇంతవరకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఇచ్చిన ఆది బ్లౌజ్ను ఒకసారి చెక్ చేయండి. చూడండి ఎంత ఉంది మెజర్మెంట్ అంతా కూడా ఒకసారి చెక్ చేసి చూడండి, కరెక్ట్గా సరిపోయిందండి. బ్లౌజ్ అయితే మాత్రం బ్యాక్ నెక్ అంతా కూడా బాగా సరిపోయింది. మనం బ్యాక్ నెక్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ నెక్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్గా తీసుకోకపోతే షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ రోజు అయితే ఈ బ్యాక్ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోండి చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.